హాయ్ హలో నేనండి మీ అరుణాని. ఈరోజు సండే స్పెషల్ నేనైతే జున్ను చేస్తున్నానండి. అవునండి, ఇది కామధేను జున్ను పౌడర్. నేనైతే ఒక ప్యాకెట్ తీసుకున్నాను. ఒక ప్యాకెట్ గాను ఒక పాల ప్యాకెట్ అయితే తీసుకున్నానండి, గోల్డ్ ప్యాకెటు. ఈ హాఫ్ లీటర్ పాలల్లో పాలేమీ కాయక్కర్లేదండి, మామూలు పాలే. ఈ హాఫ్ లీటర్ పాలల్లో ఒక ప్యాకెట్ జున్ను పౌడర్ని అయితే నేను ఎక్కడా ఉండలు లేకుండా మొత్తాన్ని కూడా కలిపేశాను. జున్ను అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, చాలామంది చాలా బాగా ఇష్టపడే జున్ను. ఇదిగోండి, పౌడర్ని డైరెక్ట్గా మొత్తం పాలల్లో అయితే నేనైతే కలిపేసేసాను అన్నమాట. ఇలా కలిపేసేసుకున్న తర్వాత నేను హాఫ్ కేజీకి సరిపడు బెల్లాన్ని తురిమైతే పెట్టుకున్నానండి. అంటే పావు కేజీ వరకు పడుతుంది. ఒక కప్పు తీసుకున్నాను అన్నమాట. మనం స్వీట్ చెక్ చేసుకోవచ్చండి, పొయ్యి మీద పెట్టేసేటప్పుడు ఒకసారి తీపి సరిపోయిందో లేదో చూసుకోవచ్చు. అందుకు గాను నేనైతే ఒక కప్పు బెల్లం అయితే తురిమేసి పెట్టుకున్నాను. ఇకండి, ఎక్కడ ఉండలు లేకుండా పాలల్లో పొడిని అయితే చక్కగా కలిపేసేసాను. ఇప్పుడు 4 ఇలాచీల్ని దంచేసుకుంటున్నాను కచ్చాపచ్చా. ఇలాచీ మంచి స్మెల్ వస్తాయండి, ఫ్లేవర్ బాగుంటుంది జున్నుకి. అలాగే మిరియాలు కూడా వేసుకోవాలండి. మిరియాలు కూడా నేను కచ్చాపచ్చాగా దంచేసుకున్నాను. చక్కగా మొత్తాన్ని అయితే మళ్ళీ ఒకసారి కలిపేసేసుకోవాలి. బెల్లం తురుము పెట్టుకున్న బెల్లాన్ని కూడా వేసేసుకున్నానండి. ఇవి కూడా మొత్తం కరిగేలాగా చక్కగా అయితే నేను కలిపేసేసుకున్నాను. అవి జున్నుకి మిరియాల పొలుగులు తగులుతూ ఉంటుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇష్టం లేని వాళ్ళైతే ఇప్పుడు వడకొట్టేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గానే ఉంచేస్తున్నాను అనమాట. ఇదిగోండి, మొత్తం కలిపేసుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి మనం షుగర్ స్వీట్ చెక్ చేసుకోవచ్చండి, తీపి సరిపోయిందా లేదా అని. నాకైతే సరిపోయింది కూడాను. నేనైతే ఇడ్లీ పాత్రలో అడుగున నీళ్లు పోసేసి చక్కగా ఈ గిన్నెనైతే పెట్టేశానండి. ఈ గిన్నె పైన ఇంకొకటి మూత అయితే పెట్టేశాను. అలా ఒక సిమ్లో చక్కగా ఒక 15 నిమిషాలు కుక్ చేసుకుంటే మనకి అర్థమైపోతుంది. మనం స్పూన్తో కానీ చాక్తో కానీ చెక్ చేసుకోవచ్చు ఉడికిందా లేదా అనేసి. ఇదిగోండి, ఇలా కదలకుండా గట్టిగా ఉంటుందన్నమాట. ఇలా ఉన్నప్పుడు మనం తయారైపోతుంది. నేనైతే తీసేసాను బయటికి, రెడీ అయిపోయింది. ఇది చల్లారడం కోసం నేనైతే ఫ్రిడ్జ్లో పెడతానండి. చల్లారిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో ఉంచుతాను. ఇదిగోండి, ఫ్రిడ్జ్లో పెట్టాను. చల్లగా అయితే గట్టి పడుతుంది అన్నమాట. మరి చూడండి ఎంత గట్టిగా ఎంత రుచిగా ఉందో. చాలా అంటే చాలా నీట్గా వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నానండి. ఇంత బాగా వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అంతకుముందు ఎగ్తో తయారు చేశాను అన్నమాట. చూడండి ఎంత బాగుందో. చక్కగా ఉంది, చాలా బాగుంది. చిన్న కేక్ లాగా కట్ చేస్తే కూడా
ముక్క ఈ టైప్లో కావాలంటే ఆ టైప్లో చక్కగా వచ్చిందండి. టేస్ట్ అయితే మాత్రం అబ్బా చెప్పవసరం లేదు, నెక్స్ట్ లెవెల్లో ఉంది. సూపర్ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సూపర్ అండి. మీరు కూడా జున్ను ఇష్టమైన వాళ్ళు ఒక్కసారి కామధేను జున్ను పౌడర్తో తయారు చేయండి. ఈసారి నేను మీకైతే ఎగ్తో జున్ను ఎలా చేయాలో చేసి చూపిస్తాను.